వైసీపీ విధేయులే నిలదీస్తున్నారు జగన్ని. తాజాగా ఒక పోస్ట్ చూద్దాం. వైసీపీ పార్టీ పైన ప్రజలు ఆగ్రహించి కసిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ఓడించడానికి సామాన్య కార్యకర్త మదిలో కలిగిన కనీసం 27 ప్రధాన కారణాలు. ఉచిత ఇసుకను రద్దు చేయడం వల్ల భవన నిర్మాణ కార్మికులు మరియు పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాల ఆవేదన కలిగి ప్రభుత్వం పైన కోపం మరియు పగ పెంచుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వం పడిపోవడానికి తొలి అడుగు. మద్యం రేట్లు పెంచడం, వారు నిరంతరం వాడే మద్యం బీదవారికి నచ్చిన బ్రాండ్లు లేదా వాళ్ళకి నచ్చిన బ్రాండ్లు రద్దు చేసి కొత్త బ్రాండ్లు తీసుకురావడం వల్ల వీళ్ళలో 90% మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కసిగా ఓటేశారు. నవరత్నాల కన్నా టీడీపీ సూపర్ సిక్స్లో ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడిన మహిళలు 70% మంది వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశారు. మా పెద్దలు సంపాదించిన భూములు లేదా మా సొంత డబ్బులతో కొన్న భూమి పాస్ పుస్తకం మీద మా పెద్దల ఫోటోనే పెట్టుకోలేదు, ముఖ్యమంత్రి గారి ఫోటో ఎందుకు పెట్టుకోవాలి, ముఖ్యమంత్రి గారు మా భూమిని తాకట్టు పెడతారన్న భయం సన్న చిన్నకారు రైతులు కలగడం వల్ల రైతులు 85% మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కసిగా ఓటు వేయడం జరిగింది. కేవలం నవరత్నాలు మాత్రం ప్రభుత్వం ఇస్తుంది, అభివృద్ధి చేయడం లేదన్న భావన ప్రజల్లో కలగడం, చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోవడం, నవరత్నాలు తీసుకున్న ప్రజలు వేస్తే చాలు అని ముఖ్యమంత్రి గారు అనుకున్నారన్న భావన మిగతా ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలకు కలగడం, గ్రామ వార్డు సచివాలయాలు విడతల వారీగా వేయకుండా ఒకేసారి చేయడం వల్ల సచివాలయాల్లో అందించే సేవలు కలిగే సంతృప్తి తగ్గిపోవడం జరిగింది. దాదాపు 1,20,000 గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఒకేసారి ఇవ్వడం వల్ల నిరుద్యోగులకి సంతృప్తి శాతం తగ్గింది. కాబట్టి నిరుద్యోగులతో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ లేదని భావన పెరగడం జరిగింది. వాళ్ళు కసిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. వాలంటీర్ వ్యవస్థ నమ్ముకుని కార్యకర్తలు పట్టించుకోకపోవడం వల్ల కార్యకర్తల అసంతృప్తి పెరిగి వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయకపోవడం, గ్రామ నాయకులు గ్రామాభివృద్ధికి ప్రభుత్వం దృష్టికి తెచ్చిన పనులు పూర్తి చేయకపోవడం, ప్రజల ముందు నాయకుడు చులకనగా కావడం జరిగింది. అందువల్ల ప్రజలకు గట్టిగా ఓటు అడగలేకపోవడం వల్ల పార్టీకి రావాల్సిన ఓట్ల శాతం తగ్గిపోవడం జరిగింది. గ్రామాల్లో కనీసం అత్యవసరమైన గుంతలు పడిన రోడ్లు కూడా వేయకపోవడం వల్ల గ్రామీణ ప్రజల్లో కూడా వ్యతిరేకత బాగా పెరిగి వ్యతిరేక ఓటు వేయడం జరిగింది. అదే సందర్భంలో గ్రామ పంచాయతీలు చెత్త ఊడ్చేవారికి ఓ సంవత్సర కాలంగా జీతాలు రాకపోవడం, గ్రామాల్లో పరిశుభ్రత లేకపోవడం, చెత్త పన్ను వేయడం, విద్యుత్ ఛార్జీల రేట్లు విపరీతంగా పెంచడం, గ్రామస్థాయి నుండి ఎమ్మెల్యే వరకు వారికి నిధులు ఇవ్వకపోవడం, అరకొర ఇచ్చిన నిధులు సకాలంలో ఇవ్వకపోవడం, గ్రామస్థాయి కార్యకర్తలు మరియు నాయకులు మరియు ఎమ్మెల్యేల అభిప్రాయానికి పార్టీ పెద్దలు తీసుకోకపోవడం, కేవలం ఐపాక్ టీం చెప్పిన సలహాలు మాత్రమే తీసుకుని పార్టీని నడపడం, కేవలం ప్రభుత్వాన్ని మరియు పార్టీని జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నడిపిస్తున్నాడని భావన ప్రజలకు కలగడం, మంత్రులు కేవలం ఉత్సవ విగ్రహాలన్న భావన ప్రజల్లో కలగడం, మంత్రులు వాళ్ళకి కేటాయించినటువంటి శాఖలపైన శ్రద్ధ పెట్టకపోవడం, ప్రతిపక్ష పార్టీ నాయకులను వ్యక్తిగతంగా తిట్టడమే పనిగా పెట్టుకోవడం, గ్రామాల్లో భూ సర్వే చేసినప్పుడు వచ్చిన సమస్యలను రైతు సంతృప్తి చెందే విధంగా అధికారులు పరిష్కరించకపోవడం, ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల గురించి చర్చించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారిని సంతృప్తి పరచకపోవడం, వాళ్ళు ఎక్కువగా సమయం కేటాయించకపోవడం, ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలపైన ముఖ్యమంత్రి గారిని మనం ఎప్పుడైనా కలవగలం అనే భావన నాయకులు కల్పించలేకపోవటం, అదే సందర్భంలో ఏదైతే కనీసం గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ ఆరోగ్య కేంద్రాలు, అరకొర చేసిన రోడ్ల బిల్లులు కూడా సకాలంలో రాక చిన్న స్థాయి లీడర్లు పెట్టుబడి పెట్టి వడ్డీల భారం ఎక్కువ అప్పుల పాలు కావడం వల్ల వీళ్ళలో అసంతృప్తి పెరిగి డేలా పడిపోవడం, 3 రాజధానులను 3 ప్రాంతాల వాళ్ళకి ఆశ కల్పించి ఏమీ చేయలేకపోవడం, వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ విజయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు నాయకులు మరియు కార్యకర్తల సమిష్టి విజయం అన్న భావన కలక్కపోవడం, పై విషయాలన్నిపైన తప్పు చేయకుండా ఉంటే ఈరోజు పార్టీ 100% ఓటమి చెందదు. ఒకవేళ ఓటమి చెందిన బలమైన ప్రతిపక్షం కనీసం 70 స్థానాలను గెలిచేవాళ్ళం. కనీసం ఇప్పటికైనా ఇలాంటి తప్పులు చేయమని అధికారం ఉన్నప్పుడు కేవలం అధికారుల మాటలు విని నిర్ణయాలు తీసుకోమని, తరచుగా గ్రామస్థాయి పార్టీ మండల జిల్లా సమీక్ష సమావేశాల ద్వారా అభిప్రాయాలు తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తామని కార్యకర్తలకు భరోసా కల్పించండి. ఇది ఇప్పుడు తాజాగా వాళ్ళ పార్టీ వాళ్ళే ఇస్తున్నటువంటి పిలుపులు.